మీ రోజులో కేవలం 2 నిమిషాలు కేటాయిస్తే చాలు సంపూర్ణ భగవద్గీత వినగలరు. అవునండి, నిజమే. మన సిఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సమయానుకూలంగా ప్రతిరోజు ఒక్క వీడియో చూడటం వలన సంపూర్ణ భగవద్గీతను వినగలరు. భగవద్గీతలో ఈరోజు అధ్యాయం 2 సాంఖ్యయోగం శ్లోకం 57 యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఎవరైతే దేనియందునూ మమకారం పొందడో, వాటి వల్ల కలిగే శుభానికి ఆనందించాడో, అశుభానికి నిరుత్సాహపడడో, అలాంటి వ్యక్తి జ్ఞానమే స్థిరమైనది, అతడే స్థితప్రజ్ఞుడవుతాడు. శ్లోకం 58 యదా సంహరతే ఛాయం కూర్మో అగ్గానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లే ఇంద్రియాలను ప్రాపంచిక సుఖాల నుండి మరలించువాడు అంతర్గత స్థిరత్వాన్ని మరియు జ్ఞానాన్ని పొందుతాడు. శ్లోకం 59 విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసో ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, జీవులు తమ ఇంద్రియములకు తృప్తి కలిగించు భోగముల నుండి దూరం అవుతున్నారేగాని ఇంద్రియ విషయముల మీద రుచి నశించండం లేదు. నిజమైన ఆత్మదర్శనంతో ఆ రుచి కూడా తొలగిపోవును. ఈ వీడియోను వీలైతే బంధుమిత్రులకు, మన దగ్గరలోని గుడిలో, బడిలో, ఏ హిందూ ధార్మిక కార్యక్రమంలో అయినా వినిపించండి. భగవద్గీత వికాసానికి మీ వంతు కృషి చేయండి. ఆ శ్రీమన్నారాయణుడి దివ్యాశీస్సులు పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజూ ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.